గైస్ నేను మీ రాజేష్ రెడ్డి. గైస్ ఎవరైతే హైదరాబాద్ మార్కెట్లో ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్గా ఈ టైంలో మీరు ప్రాపర్టీ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా మార్కెట్లో కొద్దిగా స్తబ్దతగా ఉండడం వల్ల రేట్లు కూడా ఎవరు పెంచలేదు. ఏ బిల్డర్ కానీ, ఇన్ఫ్రా కంపెనీ కానీ, డెవలపర్ కంపెనీ కానీ ఎవరు రేట్లు పెంచకపోవడం వల్ల ఇది మీకు అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే గత 8 నెలల నుంచి మార్కెట్లో ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత రెసిషన్ ఉండడం, దాంతోపాటు ఏంటంటే మార్కెట్ కొద్దిగా స్తబ్దత చెందిన విషయం వాస్తవమే. అయితే ఈ టైంలో మీరు ప్రాపర్టీ తీసుకోవడం వల్ల ఏంటంటే గత 8 నెలలుగా 1 ఇయర్గా ఉన్నటువంటి ప్రైస్ ఉండడం ఒకటి అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే ఈ టైంలో ప్రాపర్టీ కొనుక్కోవడం వల్ల కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న ప్రైస్తో కంపేర్ అయితే కొంచెం తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి నెలలో కానీ మార్కెట్ కనుక కొద్దిగా పుంజుకున్నట్టయితే మీకు ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత 8 నెలలుగా పెంచినటువంటి ప్రైస్ ఒకేసారిగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ టైంలో మీరు ప్రాపర్టీ తీసుకోవడం అడ్వాంటేజ్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రాపర్టీ ఎవరైతే వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసం, భవిష్యత్తు కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కడైనా మీరు ప్రాపర్టీ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు మంచి అవకాశం ఉంటుంది. మంచి ఈ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేయకూడదు ఈ టైంలో అంటే మెయిన్గా ల్యాండ్ మీద ట్రేడింగ్ బిజినెస్ చేసే వాళ్ళు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకూడదు. వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ లేదా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉన్నట్టయితే చేయొచ్చు. కానీ ఈరోజు కొని రేపు అమ్ముతాను, లేదా 1 వీక్ అమ్ముతాను, నెలకు అమ్ముతాను అనుకునే వాళ్ళు మాత్రము ఈ టైంలో ఇన్వెస్ట్ చేయకండి. భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీరు 30-40% మార్జిన్లో ఇప్పుడు కొనుక్కొని ఉంటారు. రేటు పెరిగిన తర్వాత అది అట్లీస్ట్ మీకు 10-20%, 30% వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50-60% మీరు ప్రాఫిట్లో ఉన్నట్టు ఈరోజు ప్రాపర్టీ తీసుకోవడం వల్ల. థ్యాంక్ యూ.